హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మీకు చూపించాలి అనుకున్న గుహలకు ఇప్పుడే మేము చేరాము. ఇక్కడ కనిపిస్తున్న గుహలే వాల్మీకి గుహలు. ఇక్కడ గమనించారా, ఆవు పొదుగుల్లాగా మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అప్పుడు ఆ జలధార వల్ల సహజసిద్ధంగా ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఫ్రెండ్స్. కేవలం మొబైల్ టార్చ్ లైట్ తో వెళ్తున్నాము. చాలా చీకటిగా ఉంది. పోయే కొద్ది చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఫ్రెండ్స్. పూర్వం మునులు మహర్షులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసేవాళ్ళనేసి మన స్థానిక మిత్రుడు చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైన ఎత్తు నుంచి మనం అట్టడుగు ప్రాంతానికి పూర్తి కిందికి వచ్చేసాము. ఇది ఇంకా గుహలో పూర్తి కింది భాగం. ఇప్పుడు బాయికాటికి పోతున్నాం మనం. అంటే అది కోనేరు ఉంటది. మునులు ఋషులు ఇక్కడ మన ఇక్కడ కోనేరు కాటికి పోతున్నాం. సారి పైన కూడా చూడండి ఫ్రెండ్స్. డౌన్ బాగా ఉన్నారు. కొంచెమే వచ్చేసుకొచ్చా. కోనేరు పోదాం ఫస్ట్. 7 బాయిలకు స్టెప్ మిచ్చనుంది లేను వెళ్ళిపోవచ్చులే. కోనేరు పోదాం ఫస్ట్. ఏం కాదులేమో. రిస్కీయా? ఇది గడస్తమా ఉంటారు చూడు. ఇది లోపల 7 బాయిలు ఇది గడస్తమా ఉంటారు. ఇది ధ్వజస్తంభమా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎత్తుగా దీన్ని ధ్వజస్తంభం అంటారని మన లోకల్ మిత్రుడు చెప్తున్నాడు. ఎంత హైట్ చూడండి, అసలు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒకటే రాయి, సింగిల్ స్టోన్. చాలా హార్డ్ గా ఉంది ఫ్రెండ్స్, నడవడానికి కూడా. కోనేరుగా కాదు, బుజుగుంది అంతే. అంటే ఆడి వరకే చేస్తారు ఇదంతా సుధాకర్. ఏమేమి ఇదంతా వైట్ ఏంది పెయింట్ ఫ్రెండ్స్. చాలా రకరకాల స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. చాలా కలర్లో ఉన్నాయి స్టోన్స్ అన్ని. ఇప్పుడు మనం ఎక్కుతున్నది వచ్చేసి కోనేరు దగ్గరికి ఫ్రెండ్స్. వేడి చాలా ఎక్కువైపోతా ఉంది ఫ్రెండ్స్. ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంది. ఏం పచ్చివా ఎక్కువ డ్రిల్ అమ్మ అట్లా అయ్యా చాలా గసగా ఉంది ఫ్రెండ్స్. వేరేగా ఉంది చూడు. కోనేరు
వేడిగా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ప్లేస్ వచ్చాము, బాగా లోపలగా ఉంది. ఇక్కడికి రాగానే స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ కోనేరుకి శివలింగానికి చేరువయ్యే కొద్దీ స్మెల్ కూడా డిఫరెంట్గా మారిపోతా ఉంది. ఈ వాసన చాలా అద్భుతంగా ఉంది. నాకు ఎందుకో ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలా వాలుగా ఉన్నాయి, పట్టుకోవడానికి సపోర్ట్ గా కూడా ఏమీ లేదు. మేమంతకు మేమే ఒక నోరు పట్టుకొని సపోర్ట్ గా దిగుతున్నాము. పైన మనం చూస్తున్న ఈ ఆవు పొదుగులన్నీ కూడా చూడ్డానికి నాగుపాము పడగల్ని తలపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ కొండ భాగాలు చూసారా, పైనంతా ఒక ఎత్తులా ఉన్నాయి, కింద మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కొంచెం క్లోజ్. అది ఏదో రుద్రాక్ష టైప్ లో రుద్రాక్షల్ని తలపిస్తున్నాయి నిజంగానే. ఇక్కడ స్థానికులు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా రుద్రాక్షలు కనిపిస్తున్నాయి. శివయ్య మహత్యం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ పంచముఖ, ఇక్కడ పైన ఇక్కడ పంచముఖ నాగుపాము పడగల్లాగా కనిపిస్తా ఉంది. 1 2 3 4 5 శిల్పులు చెక్కినట్లుగా ఉంది నిజంగా. ఇదంతా కూడా లోపల లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇదంతా. కోనేరు వీటి వరకు వస్తాయి నీళ్లు, కానీ ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కదా. వర్షాలు బాగా పడితే ఇదంతా full అయిపోతుంది. వర్తవర్మ నిజంగానే వర్తురా ఇది. ఓం నమః శివాయ. ఓం నమః హర శివాయ. హర మహాదేవ. ఓ శంకర. ఓం నమః శివాయ. ఓ శంకర. హర హర మహాదేవ. ఓ శంకర. హర హర. వాటర్ స్ఫటికంలాగా తయారైపోయాయి. స్ఫటికంలాగా తయారు అంటే జారి 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 ఏమన్నా గమ్యం కనిపించిందా? ఇది లాస్ట్ ఇట్లా పోతే మొత్తం వాటర్. ఫ్రెండ్స్ కోనేరు వరకు వచ్చేసా. చిట్ట చివరిగా కోనేరు దగ్గరికి వచ్చేసాము. కనిపిస్తుంది కదా మనకు వాటర్, వర్షాలు లేవు కాబట్టి కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి వాటర్, కానీ చాలా తేటగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడికి చాలా తేటగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ముందుకెళ్ళడానికి మనకు దారి అయితే లేదు, చిన్న సొరంగం ఉంది అంతే. ఈ పైన ఒకవైపు రుద్రాక్షలతో కూడినటువంటి కొండ ప్రాంతము, కింద కోనేరు తేటగా ఉంది. ఫ్రెండ్స్ కోనేరు తర్వాత మనం ఇప్పుడు 7 బావులు చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆర్కే పైకి ఎక్కుతున్నాడు. 30 అడుగుల నిచ్చిన ఫ్రెండ్స్. అది పైకి ఎక్కనికే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ మనకు అక్కడ. ఫ్రెండ్స్ ఆర్కే తర్వాత ఇప్పుడు ఎస్వి ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్. పైకి 7 బావుల దగ్గరికి తన ప్రయాణాన్ని ప్రారంభించినాడు. వస్తున్నా. ఫ్రెండ్స్ మనం మొదటి బావి దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. దారి అంతా చాలా కఠినంగా ఉంది, చూస్తున్నారు కదా. ఫుల్ చీకటిగా కూడా ఉంది. మన సెల్ ఫోన్ లైటింగ్ తప్ప అక్కడ ఏ లైటింగ్ కూడా లేదు ఫ్రెండ్స్. మనకు మొత్తానికి చాలా కష్టపడి మొదటి బావి దగ్గర వరకు చేరుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బావి చాలా లోపలగా ఉంది. మనం నిదానంగా దిగుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మీకు వాటర్ కూడా చూపిస్తాం ఇక్కడ. చూస్తున్నారా ఫ్రెండ్స్, అదిగోండి వచ్చేసాము. చూడండి వాటర్ కూడా చూడండి, వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అంటే వీడియోలో కొంచెం సరిగ్గా కనబడట్లేదు, కానీ చాలా ప్యూర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ని. ఫ్రెండ్స్ మా మిత్రుడు ఒకడు వాటర్ని టేస్ట్ చేశాడు. చూడండి చాలా ప్యూర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, వాటర్ని చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఇంకొక మిత్రుడు
మొహం కడుగుతున్నాడు దాంతో. అక్కడి నుంచి ఫ్రెండ్స్, అక్కడి నుంచే వాటర్ మనకు కిందికి జారుతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇది కొంచెం వర్షాకాలం కాదు కాబట్టి వాటర్ పెద్దగా లేవు, కానీ అదే వర్షాకాలం అయితే కన్నా వాటర్ చాలా పై వరకు ఉంటాయనేసి ఇక్కడ మన తెలిసిన మిత్రుడు చెప్పాడు. ఫ్రెండ్స్, ఇందాక వర్షాకాలంలో నీళ్లు పై వరకు వస్తాయని చెప్పాం కదా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడి వరకు వస్తాయి వర్షాకాలంలో నీళ్లు. అంటే మనిషి మునిగిపోయేంత లోతు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. చిన్నగా రండి ఫ్రెండ్స్, ఇంకా మిగతా బావులకు వెళ్ళడానికి దారి చాలా కఠినంగా ఉంది ఫ్రెండ్స్. మనమైతే వెళ్ళలేమనేసి డిసైడ్ చేసుకున్నాము, అందుకనేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం ఫ్రెండ్స్. ఈ దారి చూస్తేనే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎంత కఠినంగా ఉందో దారి అంతా. చిన్నగా చిన్నగా బాలాజీ సాల్ట్ లేదన్నా మళ్ళా సాల్ట్ మళ్ళా ఏం నన్ను నోట్లే పోతున్నా నీళ్ళు మాట్లాడుతాను. సాల్ట్ లేదు. సాల్ట్ లేదు. అది గమనించినావా? బాగా గమనించినావు రండి. లేక పాయింట్ ఏం పేరు అన్న పేరు? రవికుమార్. ఫ్రెండ్స్, ప్రాణాలకు తెగించి మరి మా సబ్స్క్రైబర్స్ కోసం చేసిన సాహసం ఇది. 7 బావుల్ని చూపిద్దామనే ప్రయత్నం చేశాం, కానీ మా వల్ల కాలేదు ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంది. మీరు అన్సబ్స్క్రైబ్ చేసినా మేమేం చేయలేము, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. మా ప్రాణాలు కాపాడుకుందామనే ప్రయత్నంతో పూర్తిగా ఎక్కకుండానే కిందకి దిగి వస్తున్నాం ఫ్రెండ్స్. పులుసు ఆరిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూసే వాళ్ళకి ఏం మాత్రం మానవత్వం ఉన్నా మా కష్టాన్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే ఫ్రెండ్స్. జీవితాలని పనంగా పెట్టి ఒక నిమిషం భయం అవుతా ఉంది, దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దయచేసి లైక్ షేరు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మర్చిపోతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం తడిచిపోయింది. వాస్తవంగా 7 బావిల్లోకి ఎక్కి స్నానం చేద్దాం అనిపించింది, కానీ అక్కడ నీళ్లు లేకపోవడంతో చెమటతోనే స్నానం చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా నేనేం చెప్పలేను ఫ్రెండ్స్.